అందరికీ నమస్కారం. అపర ఏకాదశి వ్రతకథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. ఈరోజే అత్యంత పవిత్రమైన అపర ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. వైశాఖ మాసం బహుళపక్షంలో వచ్చే ఏకాదశినే అపర ఏకాదశి అని అంటారు. ఇంతటి విశేషమైన రోజు అపర ఏకాదశి వ్రతకథను ఎవరైతే వింటారో, అలాగే చదువుతారో వారికి సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి. అంతటి మహిమాన్వితమైన కథను ఇప్పుడు విందాం. ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకసారి పాండవాగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా పలుకుతాడు. శ్రీకృష్ణ, మధుసూదన, వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో దయచేసి నాకు వివరించండి అని పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. ధర్మరాజా, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువును పూజించాలి, అంటే నన్ను పూజించాలి. ఈ ఏకాదశి రోజు ప్రత్యేక పూజతో పాటు దాన ధర్మాలు ఆచరిస్తే పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. అంతేకాకుండా అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది. మరి అపర ఏకాదశి పవిత్రతను తెలిపే అపర ఏకాదశి ఉపవాస కథను ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు. పూర్వకాలంలో మాహిష్మతి నగరాన్ని మహిధ్వజుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ప్రజలను తన కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. ధర్మశీలుడు, గుణవంతుడు. కానీ అతని తమ్ముడు వజ్రధ్వజుడు అత్యాసపరుడు, జిత్తులమారి, అన్యాయపరుడు. వజ్రధ్వజుడికి రాజసింహాసనం మీద ఆశ ఉండేది. దీంతో పథకాన్ని పన్ని తన అన్న అయిన మహిధ్వజుణ్ణి చంపి అతని మృతదేహాన్ని ఒక అడవిలో ఒక రావి చెట్టు కింద పాతిపెట్టాడు. ఈ విధంగా తన తమ్ముడైన వజ్రధ్వజుడు తనను చంపినందుకు ఆ రాజు యొక్క ఆత్మకు శాంతి కలగలేదు. అకాల మరణం కారణంగా మోక్షాన్ని పొందలేకపోయాడు మహిధ్వజుడు. ఇక అతను ఒక ఆత్మగా, దెయ్యంగా ఆ చెట్టుపైనే ఉండి ఆ చెట్టు దారిలో వెళ్ళే ప్రతి ఒక్క బాటసారిని వెంటాడి చంపి వారిని తిని ఆకలి తీర్చుకుంటూ ఉండేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అయితే ఒకరోజు ఒక ఋషి ఆ మార్గం గుండా ప్రయాణిస్తూ ఉన్నాడు. అది వైశాఖ మాసం. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. ఎండ తీవ్రత కారణంగా ఆ ఋషి నడిచి నడిచి అలసిపోయి సేద తీరుద్దామని ఆ రావి చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలో రావి చెట్టుపై ఉన్న మహిధ్వజుని ఆత్మ కిందకు దూకి ఆ మునిని పట్టుకుని వేధించడం మొదలుపెట్టింది. దీంతో ఆ ఋషి భయంతో నారాయణుడి నామాన్ని పలకడం మొదలుపెట్టాడు. ఆ నామం యొక్క దివ్య శక్తి వల్ల మహిధ్వజుడు ఋషి పాదాలపై పడి తనకు మోక్షాన్ని ప్రసాదించమని ఎన్నో విధాలుగా ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ ఋషి తన దివ్య దృష్టితో ఆ ఆత్మ యొక్క గత జన్మ గురించి తెలుసుకుని ఇలా పలికాడు. రాజా, భయపడకు. అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పూర్వీకులకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. పితృదేవతలు విముక్తి పొంది స్వర్గాన్ని చేరుకుంటారు. కాబట్టి నేను భక్తి శ్రద్ధలతో ఈ అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ వ్రత ఫలాన్ని నీకు దారపోస్తాను. దీని కారణంగా నీవు మోక్షాన్ని పొందుతావు, స్వర్గలోకానికి చేరుకుంటావు అని ఋషి రాజు ఆత్మకు తెలియజేస్తాడు. ఇక అదృష్టం కొద్దీ ఆ రోజే అపర ఏకాదశి కావడం వల్ల చెప్పిన విధంగానే ఆ ఋషి అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు. అప్పుడు విష్ణువు ఎంతో సంతోషించి ఆ రాజు యొక్క ఆత్మకు అమరలోకాలను అందిస్తాడు. తాను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించిన అపర ఏకాదశి ఫలాన్ని దెయ్యం రూపంలో ఉన్న రాజుకు ఋషి దారపోస్తాడు. కనుక ఆ రాజు ఆ ఆత్మ రూపం నుంచి మోక్షాన్ని పొందుతాడు. అపర ఏకాదశి వ్రతం పుణ్యం పొందిన తరువాత రాజు స్వర్గానికి వెళ్తాడు. రాజు స్వర్గానికి వెళుతూ ఋషికి ధన్యవాదాలు చెప్పాడని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. కాబట్టి ధర్మరాజా, ఈ అపర ఏకాదశి వ్రత కథను ఈరోజు ఎవరైతే వింటారో వారికి వ్రత ఫలం లభిస్తుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరిస్తాడు.
ఈ పవిత్రమైన అపర ఏకాదశి రోజున భాగవతంలోని అంబరీష వృత్తాంత కథను వినాలి. అంబరీషుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు, పరమ విష్ణు భక్తుడు. అంబరీషుడు 7 దీవులతో కూడిన భూమండలాన్ని జనరంజకంగా ధర్మయుతంగా పరిపాలించేవాడు. ఈ సమయంలోనే ఆయన శ్రీ మహావిష్ణువు గురించి గొప్ప యాగం చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంతోషాలతో విలసిల్లేలాగా తన సుదర్శన చక్రాన్నే వరంగా ఇచ్చాడు. ఒకసారి అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఇందులో భాగంగా ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి ద్వాదశి ప్రారంభంలో దీక్ష విరమించి ప్రజలందరికీ అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇక దీక్ష కొద్ది గడియల్లో ముగియనుండగా దూర్వాస మహర్షి అక్కడికి రాగా అంబరీషుడు దూర్వాస మహర్షిని ఆహ్వానిస్తాడు. ఆయనను అత్యంత భక్తితో ఆహ్వానించి ఆ రోజుకు దూర్వాసుని తన అతిథిగా ఉండమని కోరుతాడు. ఇక సరేనని దూర్వాసుడు తాను నదిలో స్నానం చేసి వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి నదికి వెళ్తాడు. ఇక ద్వాదశి గడియలు వచ్చే సమయం అయ్యింది. నియమం ప్రకారం ద్వాదశి గడియల్లో ఉపవాసాన్ని వదిలి హరి పూజ చేసి అతిథికి భోజనం పెట్టి తాను తినవలసి ఉంటుంది. ముహూర్తం మించిపోవడంతో కులగురువైన వశిష్ఠుని సలహా మేరకు అంబరీషుడు ఆ ముహూర్తంలో ఒక తులసి దళం తిని గుప్పెడు నీళ్లు తాగి దూర్వాసుని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. స్నానం చేసి వచ్చిన దూర్వాసుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకొని మాట తప్పావంటూ ఆగ్రహిస్తాడు. కోపానికి ప్రతీక అయిన దూర్వాసుడు ఆ కోపంలో తన తల వెంట్రుకల్లో నుంచి ఒక రాక్షసుని సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమని చెప్తాడు. ఆ రాక్షసుడు అత్యంత భయానకంగా అంబరీషుడి ఎదుట నిలవగానే ఆయనకు గతంలో విష్ణువు ప్రసాదించిన సుదర్శన చక్రం ప్రత్యక్షమై క్షణంలో ఆ రాక్షసుడి తల నరికేస్తుంది. అంతటితో ఆగక విష్ణు భక్తుణ్ణి చంపే ప్రయత్నం చేసిన దూర్వాసుడి వెంట కూడా పడుతుంది. దాంతో ఆయన ప్రాణభయంతో బ్రహ్మ మరియు శివుడి దగ్గరకు వెళ్ళగా వారు శ్రీ మహావిష్ణువు దగ్గరికే వెళ్ళమని చెప్తారు. ఇక దూర్వాస మహర్షి శ్రీ మహావిష్ణువుని వెళ్ళి వేడుకోగా తాను అంబరీషుని భక్తికి బందీనయ్యానని, కాబట్టి వెళ్ళి అంబరీషుణ్ణే వేడుకోమని శ్రీహరి చెప్తాడు. చివరికి దూర్వాసుడు వెళ్ళి అంబరీషుణ్ణి వేడుకోగానే ఆయన శ్రీహరిని సుదర్శన చక్రాన్ని ఉపహరించమని ప్రార్థించాడు. దాంతో కథ సుఖాంతమవుతుంది. ఈ అంబరీష వృత్తాంతం ద్వారా తన భక్తులను భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తాడని, దూర్వాస మహర్షి పంపిన కృత్యాన్ని రాక్షసుని సుదర్శన చక్రం సంహరించడం అంబరీషునిపై దైవం ఉంచిన రక్షణకు నిదర్శనం. ఎంతటి గొప్ప జ్ఞాని అయినా తపశ్శక్తి ఉన్న అహంకారం ఉంటే భగవంతుని రక్షణలో ఉన్న భక్తుని ముందు ఓడిపోతారని ఈ కథ చెప్తుంది. అంబరీషుడు ఆచరించిన ఏకాదశి వ్రతం, ద్వాదశి పారణ వల్ల కలిగే పుణ్యఫలం, నిష్ఠ మరియు నియమాలు ఈ కథలో ప్రముఖంగా కనిపిస్తాయి. తన్ను చంపడానికి వచ్చిన దూర్వాసుని కూడా అంబరీషుడు క్షమించి సుదర్శన చక్రం నుండి రక్షించమని శ్రీహరిని వేడుకున్నాడు. ఇది భక్తుని యొక్క ఉన్నతమైన గుణాలను తెలియజేస్తుంది. సకల సంపదలు ఉన్న అహంకారం లేకుండా సర్వం భగవంతునికే అర్పితం చేయడం నిష్కామ కర్మ ఉత్తమమైన మార్గమని అంబరీషుడు నిరూపించాడు. భగవంతునిపై పరిపూర్ణ భక్తి, శరణాగతి ఉంటే ఎంతటి ఆపదనైనా అధిగమించవచ్చనేది ఈ కథ యొక్క సారాంశం. ఈ అపర ఏకాదశి, అపర అంటే అపరిమితమైన పుణ్యఫలాన్ని ఇచ్చేది అని అర్థము. దీనిని అచల ఏకాదశి లేదా భద్రకాళి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే బ్రహ్మహత్యా పాతకం వంటి ఘోర పాపాలు కూడా నశించి అపారమైన సంపద, కీర్తి, మోక్షము కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. అపర అంటే అపారమైన లేదా అంతులేని అని అర్థం. ఈ రోజున భక్తులు చేసే పూజలు, దాన ధర్మాల వల్ల అపారమైన పుణ్యఫలం దక్కుతుంది. కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. తెలిసి తెలియక చేసే పాపాల నుంచి విముక్తి పొందడానికి, మానసిక ప్రశాంతతను దక్కించుకోవడానికి ఈ ఏకాదశి వ్రతం ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఈ అపర ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసం ఉండడం అనేది పుణ్యప్రదంగా చెప్పడం జరుగుతుంది.
చూశారు కదండి, ఈరోజు మనం అపర ఏకాదశి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.